సెకండ్ చాప్టర్గా ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అనేటువంటి పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. దీనిలో మనం ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. హక్కు అనగా అధికారం లేదా అవకాశం. ఒక వ్యక్తి గొప్పతనాన్ని, సంపూర్ణత్వమును అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన పరిస్థితులను హక్కులు అంటారు. వ్యక్తి మానసిక వికాసానికి, పరిపూర్ణ జీవితాన్ని గడపడానికి అవసరమైనవి హక్కులు. సామాజికంగా గుర్తింపు పొందిన అవకాశాలను హక్కులుగా చెప్పవచ్చు. ప్రతి రాజ్యం పౌరులకు కొన్ని హక్కులను ప్రసాదిస్తుంది. హక్కులు లేకుండా వ్యక్తి పరిపూర్ణ జీవితాన్ని గడపలేరు. ఏ హక్కులు లేకపోతే వ్యక్తి బానిస అవుతారు. హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలంటే రాజ్యం అందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. ప్రముఖ రాజనీతిజ్ఞుడు హెచ్జే లాస్కీ రాజ్య స్వభావం అది ఇచ్చే హక్కులను బట్టి ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని హక్కులను ప్రాథమికాలు అని గుర్తించి రాజ్యాంగబద్ధం చేయడం వల్ల వాటికి ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగాల్లో ప్రాథమిక హక్కులను పొందుపరిచాయి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను కల్పించడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో నివసించే పౌరులకు రక్షణ కల్పించడం, పౌర సమానత్వం చేసి జాతి నిర్మాణానికి దోహదపడడం, దేశ ప్రజల్లో కుల, మత, భాష, జాతి, తెగల మధ్య విచక్షణను క్రమంగా తొలగిపోయి సమభావన నెలకొల్పడం. జాతీయోద్యమ కాలంలోనే ప్రాథమిక హక్కుల గురించి పోరాటం జరిగింది. మొదటిసారిగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1895లో స్వరాజ్య బిల్లు ద్వారా భారతీయులకు వాక్ స్వాతంత్రం గురించి ప్రతిపాదించారు. 1925లో హోమ్ రూల్ నాయకురాలైనటువంటి శ్రీమతి అనీ బెసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు ద్వారా 1921 నాటి ఐరిష్ రిపబ్లిక్ ఇచ్చినటువంటి హక్కులను భారతీయులకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1927లో మద్రాసులో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానం ద్వారా భవిష్యత్తులో భారతీయులకి రూపొందించబోయే రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ముఖ్యమైన ప్రాతిపదిక కావాలని ప్రతిపాదించింది. అలాగే 1928లో మోతీలాల్ నెహ్రూ నివేదిక ద్వారా ప్రాథమిక హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1931లో కరాచీ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1932లో లండన్లో జరిగినటువంటి 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మహాత్మా గాంధీ రాజ్యాంగపరమైనటువంటి ప్రత్యేక రక్షణలు కావాలని రిప్రజెంట్ చేయడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కొన్ని హక్కులు లభించాయి. అయితే అవి ప్రాథమిక హక్కులు కావు. వాటిని అమలు చేయాలంటే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 1944-45లో మధ్యకాలంలో ప్రాథమిక హక్కులు పరిశీలించడానికి సర్ తేజ్ బహదూర్ సప్రు అధ్యక్షతన ఒక ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయింది. ఈ విధంగా జాతీయోద్యమ కాలం నుంచే ప్రాథమిక హక్కులకు సంబంధించి డిమాండ్ చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కులు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రతిపాదనలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో పాటు రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రాథమిక కల్పించడానికి అంగీకరించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాలు తీర్మానానికి అనుగుణంగా అల్పసంఖ్యాకుల హక్కులు, షెడ్యూల్ ట్రైబ్స్, వారి ప్రాంతాల గురించి నివేదికను సమర్పించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో కూడినటువంటి సలహా సంఘాన్ని నియమించడం జరిగింది. ఈ సలహా సంఘం నుండి 5 ఉపసంఘాలను తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఒకటి ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో జేబీ కృపలాని అధ్యక్షులుగా ఉన్నారు. ఎంఆర్ మసాని, ప్రొఫెసర్ కేటీ షా, రాజ్కుమారి అమృత్ కౌర్, అల్లాడి కృష్ణస్వామి, హరినామ్ సింగ్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జయరామ్ దాస్ దౌలతరాం, కేఎం మున్షి మొదలైన వారందరూ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్కి సలహాదారైనటువంటి బెనగల్ నరసింహారావు రూపొందించిన ముసాయిదాను పరిశీలించిన ఉపసంఘం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక నివేదికను రాజ్యాంగ పరిషత్కు సమర్పించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కులు రూపొందించడంలో అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి, బ్రిటన్ రాజ్యాంగం మాగ్నా కార్టా నుంచి, అలాగే యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన నుంచి ప్రేరణ పొందారు. భారత రాజ్యాంగ పరిషత్ భారత పౌరులకు 7 ప్రాథమిక హక్కులను కల్పించింది. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా విషయక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు.
ఈ పై హక్కుల్లో ఒకటైనటువంటి ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు 300A ప్రకరణ ప్రకారం చట్టబద్ధమైన హక్కుగా ఉంది. ప్రస్తుతం మనకి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు వర్గీకరణ. రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనలో 6 ప్రాథమిక హక్కులను వర్గీకరించారు. ఆర్టికల్ 12 రాజ్యం గురించి నిర్వచిస్తుంది. అలాగే ప్రాథమిక హక్కుల గురించి కూడా నిర్వచిస్తుంది. రాజ్యం అనగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అని అర్థం. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను హరించివేయి శాసనాలు చెల్లనేరవు అని పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా న్యాయస్థానాలకు న్యాయ సమీక్షాధికారం కలదని పరోక్షంగానైనా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. సమానత్వ హక్కు 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి ప్రకరణలో సమానత్వ హక్కు రైట్ టు ఈక్వాలిటీ గురించి పేర్కోవడం జరిగింది. ఆర్టికల్ 14 అధికరణ చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ భావనను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఈ భావన ఏవి డైసీ పేర్కొన్న సమన్యాయం రూల్ ఆఫ్ లాను పోలి ఉంటుంది. దీని ప్రకారం చట్టం దృష్టిలో తప్పు చేసినప్పుడు ప్రధాని మొదలుకొని సామాన్య పౌరుని వరకు అందరూ ఒకే విధంగా శిక్షించబడతారు. అయితే రాష్ట్రపతి, గవర్నరు పదవీ విధి నిర్వహణలో నిర్వర్తించిన విధులకు ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కారు. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టరాదని పేర్కొంటుంది. అలాగే పార్లమెంటరీ చట్టాన్ని అనుసరించి విదేశీ రాయబారులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్స్ తమ పదవీ విధి నిర్వహణలో నిర్వర్తించే విధులకు చట్టానికి అతీతులని వాళ్ళకి వర్తించదని పేర్కోవడం జరిగింది. 15th ఆర్టికల్ 5 రకాలైనటువంటి వివక్షలను నిషేధిస్తుంది. దీని ప్రకారం భారత పౌరుల మధ్య కుల, మత, జాతి, స్త్రీ, పురుష, జన్మ సంబంధమైనటువంటి వివక్షలను రద్దు చేస్తుంది. ప్రభుత్వ స్థలాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఇటువంటి విచక్షణలు పాటించిన వారు శిక్షార్హం అవుతారు. ప్రజలందరికీ ఉపయోగపడే బావులు, చెరువులు, స్నానఘట్టాల వద్ద ఇలాంటి విచక్షణలు చూపరాదని తెలియజేస్తుంది. 16వ ప్రకరణ ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశంను కల్పిస్తుంది. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో పౌరుల మధ్య కుల, మత, జాతి, స్త్రీ, పురుష, జన్మ, నివాస, వంశ సంబంధమైనటువంటి 7 రకాల వివక్షతలను రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు అందించడంలో నివాసం ఆధారంగా కొన్ని పరిమితులను విధించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. 81వ రాజ్యాంగ సవరణ, 85వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా SC/ST వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. ఆర్టికల్ 17వ నిబంధన అస్పృశ్యతను నిషేధిస్తుంది. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. 1955వ సంవత్సరంలో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని తర్వాత 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ ది సివిల్ రైట్స్ యాక్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చడం జరిగింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షను విధిస్తారు. ఆర్టికల్ 18వ ప్రకరణ కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది. బ్రిటిష్ వారు భారతీయ సమాజాన్ని విభజించి పాలించే క్రమంలో దేశంలో కొన్ని ధనిక వర్గాల, కులీన వర్గాల వారికి మహారాజా, రాజ్ బహదూర్, రావ్ బహదూర్, జంగ్ బహదూర్ లాంటి బిరుదులను ఇవ్వడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం ఇటువంటి కీర్తి చిహ్నాలను రద్దు చేసింది. అయితే 1954 నుంచి సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులను భారత ప్రభుత్వం అందిస్తుంది. వీటిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అవార్డులను అందిస్తుంది. అలాగే విద్యాపరంగా PhD చేసినందుకు డాక్టర్, ప్రొఫెసర్ లాంటి బిరుదులను కూడా ఇవ్వచ్చు. సైనిక పరంగా దేశానికి విశిష్ట సేవలు అందించిన వారికి అశోక చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర, మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర లాంటి బిరుదులను కూడా ఇవ్వవచ్చు. స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు వివరిస్తుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కును ప్రాథమిక హక్కులకు ప్రాణం లాంటిదని అభివర్ణిస్తారు. ఈ 19వ నిబంధన 6 రకాలైనటువంటి స్వాతంత్రాల గురించి పేర్కొంటుంది.
19(1)(a) వాక్ భావ ప్రకటన స్వాతంత్రం గురించి. నిబంధన ప్రకారం భారతీయులు మాట్లాడేందుకు తమ భావాలను ప్రకటించుకోవడానికి స్వాతంత్రం ఉంటుంది. 19(1)(b) ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల స్వాతంత్రం ఉంటుంది. 19(1)(c) సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. సెకండ్ చాప్టర్గా ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అనేటువంటి పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. దీనిలో మనం ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. హక్కు అనగా అధికారం లేదా అవకాశం. ఒక వ్యక్తి గొప్పతనాన్ని, సంపూర్ణత్వమును అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన పరిస్థితులను హక్కులు అంటారు. వ్యక్తి మానసిక వికాసానికి, పరిపూర్ణ జీవితాన్ని గడపడానికి అవసరమైనవి హక్కులు. సామాజికంగా గుర్తింపు పొందిన అవకాశాలను హక్కులుగా చెప్పవచ్చు. ప్రతి రాజ్యం పౌరులకు కొన్ని హక్కులను ప్రసాదిస్తుంది. హక్కులు లేకుండా వ్యక్తి పరిపూర్ణ జీవితాన్ని గడపలేరు. ఏ హక్కులు లేకపోతే వ్యక్తి బానిస అవుతారు. హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలంటే రాజ్యం అందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలి. ప్రముఖ రాజనీతిజ్ఞుడు హెచ్జే లాస్కీ రాజ్య స్వభావం అది ఇచ్చే హక్కులను బట్టి ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని హక్కులను ప్రాథమికాలు అని గుర్తించి రాజ్యాంగబద్ధం చేయడం వల్ల వాటికి ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగాల్లో ప్రాథమిక హక్కులను పొందుపరిచాయి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను కల్పించడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో నివసించే పౌరులకు రక్షణ కల్పించడం, పౌర సమానత్వం చేసి జాతి నిర్మాణానికి దోహదపడడం, దేశ ప్రజల్లో కుల, మత, భాష, జాతి, తెగల మధ్య విచక్షణను క్రమంగా తొలగిపోయి సమభావన నెలకొల్పడం. జాతీయోద్యమ కాలంలోనే ప్రాథమిక హక్కుల గురించి పోరాటం జరిగింది. మొదటిసారిగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1895లో స్వరాజ్య బిల్లు ద్వారా భారతీయులకు వాక్ స్వాతంత్రం గురించి ప్రతిపాదించారు. 1925లో హోమ్ రూల్ నాయకురాలైనటువంటి శ్రీమతి అనీ బెసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు ద్వారా 1921 నాటి ఐరిష్ రిపబ్లిక్ ఇచ్చినటువంటి హక్కులను భారతీయులకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1927లో మద్రాసులో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక తీర్మానం ద్వారా భవిష్యత్తులో భారతీయులకి రూపొందించబోయే రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ముఖ్యమైన ప్రాతిపదిక కావాలని ప్రతిపాదించింది. అలాగే 1928లో మోతీలాల్ నెహ్రూ నివేదిక ద్వారా ప్రాథమిక హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1931లో కరాచీ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1932లో లండన్లో జరిగినటువంటి 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మహాత్మా గాంధీ రాజ్యాంగపరమైనటువంటి ప్రత్యేక రక్షణలు కావాలని రిప్రజెంట్ చేయడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కొన్ని హక్కులు లభించాయి. అయితే అవి ప్రాథమిక హక్కులు కావు. వాటిని అమలు చేయాలంటే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 1944-45లో మధ్యకాలంలో ప్రాథమిక హక్కులు పరిశీలించడానికి సర్ తేజ్ బహదూర్ సప్రు అధ్యక్షతన ఒక ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయింది. ఈ విధంగా జాతీయోద్యమ కాలం నుంచే ప్రాథమిక హక్కులకు సంబంధించి డిమాండ్ చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ప్రాథమిక హక్కులు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రతిపాదనలో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో పాటు రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రాథమిక కల్పించడానికి అంగీకరించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాలు తీర్మానానికి అనుగుణంగా అల్పసంఖ్యాకుల హక్కులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వారి ప్రాంతాల గురించి నివేదికను సమర్పించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో కూడినటువంటి సలహా సంఘాన్ని నియమించడం జరిగింది. ఈ సలహా సంఘం నుండి 5 ఉపసంఘాలను తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఒకటి ప్రాథమిక హక్కులకు సంబంధించి ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో జేబీ కృపలాని అధ్యక్షులుగా ఉన్నారు. ఎంఆర్ మసాని, ప్రొఫెసర్ కేటీ షా, రాజ్కుమారి అమృత్ కౌర్, అల్లాడి కృష్ణస్వామి, హరినామ్ సింగ్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జయరామ్ దాస్ దౌలతరాం, కేఎం మున్షి మొదలైన వారందరూ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్కి సలహాదారైనటువంటి బెనగల్ నరసింహారావు రూపొందించిన ముసాయిదాను పరిశీలించిన ఉపసంఘం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక నివేదికను
రాజ్యాంగ పరిషత్కు సమర్పించింది. భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కులు రూపొందించడంలో అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి, బ్రిటన్ రాజ్యాంగం మాగ్నా కార్టా నుంచి, అలాగే యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన నుంచి ప్రేరణ పొందారు. భారత రాజ్యాంగ పరిషత్ భారత పౌరులకు 7 ప్రాథమిక హక్కులను కల్పించింది. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా విషయక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ పై హక్కుల్లో ఒకటైనటువంటి ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు 300A ప్రకరణ ప్రకారం చట్టబద్ధమైన హక్కుగా ఉంది. ప్రస్తుతం మనకి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు వర్గీకరణ. రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి నిబంధనలో 6 ప్రాథమిక హక్కులను వర్గీకరించారు. ఆర్టికల్ 12 రాజ్యం గురించి నిర్వచిస్తుంది. అలాగే ప్రాథమిక హక్కుల గురించి కూడా నిర్వచిస్తుంది. రాజ్యం అనగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అని అర్థం. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను హరించివేయి శాసనాలు చెల్లనేరవు అని పేర్కొంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా న్యాయస్థానాలకు న్యాయ సమీక్షాధికారం కలదని పరోక్షంగానైనా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. సమానత్వ హక్కు 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి ప్రకరణలో సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ గురించి పేర్కోవడం జరిగింది. ఆర్టికల్ 14 14వ అధికరణ చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ భావనను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఈ భావన ఏవి డైసీ పేర్కొన్న సమన్యాయం, రూల్ ఆఫ్ లాను పోలి ఉంటుంది. దీని ప్రకారం చట్టం దృష్టిలో తప్పు చేసినప్పుడు ప్రధాని మొదలుకొని సామాన్య పౌరుని వరకు అందరూ ఒకే విధంగా శిక్షించబడతారు. అయితే రాష్ట్రపతి, గవర్నరు పదవీ విధి నిర్వహణలో నిర్వర్తించిన విధులకు ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కారు, వారి మీద క్రిమినల్ కేసులు పెట్టరాదని పేర్కొంటుంది. అలాగే పార్లమెంటరీ చట్టాన్ని అనుసరించి విదేశీ రాయబారులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్స్ తమ పదవీ విధి నిర్వహణలో నిర్వర్తించే విధులకు చట్టానికి అతీతులని వాళ్ళకి వర్తించదని పేర్కోవడం జరిగింది. 15th ఆర్టికల్ 5 రకాలైనటువంటి వివక్షలను నిషేధిస్తుంది. దీని ప్రకారం భారత పౌరుల మధ్య కుల, మత, జాతి, స్త్రీ పురుష జన్మ సంబంధమైనటువంటి వివక్షలను రద్దు చేస్తుంది. ప్రభుత్వ స్థలాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఇటువంటి విచక్షణలు పాటించిన వారు శిక్షార్హం అవుతారు. ప్రజలందరికీ ఉపయోగపడే బావులు, చెరువులు, స్నానఘట్టాల వద్ద ఇలాంటి విచక్షణలు చూపరాదని తెలియజేస్తుంది. 16వ ప్రకరణ ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశంను కల్పిస్తుంది. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో పౌరుల మధ్య కుల, మత, జాతి, స్త్రీ పురుష జన్మ, నివాస, వంశ సంబంధమైనటువంటి 7 రకాల వివక్షతలను రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు అందించడంలో నివాసం ఆధారంగా కొన్ని పరిమితులను విధించే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. 81వ రాజ్యాంగ సవరణ, 85వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. ఆర్టికల్ 17 17వ నిబంధన అస్పృశ్యతను నిషేధిస్తుంది. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. 1955వ సంవత్సరంలో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని తర్వాత 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ ది సివిల్ రైట్స్ యాక్ట్, పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చడం జరిగింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షను విధిస్తారు. ఆర్టికల్ 18 18వ ప్రకరణ కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది. బ్రిటిష్ వారు భారతీయ సమాజాన్ని విభజించి పాలించే క్రమంలో దేశంలో కొన్ని ధనిక వర్గాల, కులీన వర్గాల వారికి మహారాజా, రాజ్ బహదూర్, రావ్ బహదూర్, జంగ్ బహదూర్ లాంటి బిరుదులను ఇవ్వడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం ఇటువంటి కీర్తి చిహ్నాలను రద్దు చేసింది. అయితే 1954 నుంచి సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులను భారత ప్రభుత్వం అందిస్తుంది. వీటిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి అవార్డులను అందిస్తుంది.
అలాగే విద్యాపరంగా పీహెచ్డీ చేసినందుకు డాక్టర్, ప్రొఫెసర్ లాంటి బిరుదులను కూడా ఇవ్వచ్చు. సైనిక పరంగా దేశానికి విశిష్ట సేవలు అందించిన వారికి అశోక చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర, మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర లాంటి బిరుదులను కూడా ఇవ్వవచ్చు. స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు, రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు వివరిస్తుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కును ప్రాథమిక హక్కులకు ప్రాణం లాంటిదని అభివర్ణిస్తారు. ఈ 19వ నిబంధన 6 రకాలైనటువంటి స్వాతంత్రాల గురించి పేర్కొంటుంది. 19(1)A వాక్ భావ ప్రకటన స్వాతంత్రం గురించి. నిబంధన ప్రకారం భారతీయులు మాట్లాడేందుకు, తమ భావాలను ప్రకటించుకోవడానికి స్వాతంత్రం ఉంటుంది. 19(1)B ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల స్వాతంత్రం ఉంటుంది. 19(1)C సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం. దీని ప్రకారం విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. 19(1)D స్వేచ్ఛగా సంచరించే హక్కు. భారతీయ పౌరుడు ఈ నిబంధన ప్రకారం భారతదేశంలో తనకి ఇష్టమైన ప్రాంతంలో సంచరించుటకు అవకాశం కల్పిస్తుంది. 19(1)E స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అధికారం. భారతీయులు ఎవరైనా భారతదేశంలో తమ నచ్చిన ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిబంధన అవకాశం కల్పిస్తుంది. 19(1)G ఇష్టమైన వృత్తి, వ్యాపారము, వాణిజ్యాలు చేపట్టడానికి గల స్వాతంత్రాన్ని తెలియజేస్తుంది. 19(1)F ఆస్తి సంపాదించుకోవడం, ఖర్చు చేయడం, ఇతరులకు దానం చేయడం గల స్వాతంత్రాన్ని గురించి చెప్తుంది. అయితే ఈ నిబంధన కూడా 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో తొలగించడం జరిగింది. నేరము, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు. చట్టరీత్యా నేరం చేయని వ్యక్తి శిక్షార్హుడు కాదని, ఒక నేరానికి 2 శిక్షలు విధించరాదని, అమల్లో ఉన్న చట్టం కంటే ఎక్కువ శిక్ష నిందితునికి వేయరాదని ఈ నిబంధన తెలియజేస్తుంది. 21వ నిబంధన వ్యక్తి ప్రాణానికి, వ్యక్తి స్వేచ్ఛకు గల రక్షణ హక్కు. ఈ నిబంధన ప్రకారం చట్టం నిర్ధారించిన పద్ధతిలో మినహా మరో పద్ధతిలో వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకి ప్రభుత్వం లేదా ప్రజలు కానీ హాని తలపెట్టరాదని తెలియజేస్తుంది. 21A నిబంధన ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలకు ఉచితంగా, నిర్బంధంగా ప్రాథమిక విద్యను అందించాలి. ఈ అంశాన్ని ఇంతకు పూర్వం 45వ నిబంధన కింద సూత్రాల్లో పేర్కొన్నారు. అయితే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఈ అంశాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఇరవై 22వ నిబంధన అరెస్ట్, నిర్బంధం నుంచి రక్షణ పొందేటువంటి హక్కు. ఈ నిబంధన పౌరులకు 3 రకాలైనటువంటి రక్షణ కల్పిస్తుంది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కారణం తెలియచేయాలని, నిందితునికి న్యాయ రక్షణ పొందడానికి న్యాయవాది సౌకర్యాన్ని కల్పించాలని, అరెస్టు చేయబడిన 24 గంటల్లోపు దగ్గరగా ఉన్నటువంటి మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచాలని తెలియజేస్తుంది. అయితే నిందితుడు తీవ్రవాది కానీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం, శత్రు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ నిబంధనలు వర్తించవు. పీడన నిరోధించే హక్కు. రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్ 23-24 ఈ హక్కుల గురించి పేర్కొంటున్నాయి. 23వ నిబంధన స్త్రీలు, బాలబాలికలు అమ్మకం, నిర్బంధంగా అవమానకరమైనటువంటి పనులను ప్రోత్సహించడం, వెట్టి చాకిరీ, వ్యభిచారం, జోగిని, దేవదాసి, మాతాంగి లాంటి పద్ధతులను నిషేధించింది. 24వ నిబంధన బాల కార్మిక నిషేధం గురించి తెలియజేస్తుంది. అంటే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలు కఠినమైన శ్రమతో కూడినటువంటి గనులు, కర్మాగారాలు, ఇతర ఏ పనుల్లోనూ పనిచేయరాదని తెలియజేస్తుంది. మత స్వాతంత్ర హక్కు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ప్రకరణలు వివరిస్తున్నాయి. 25వ నిబంధన మత స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. భారతీయ పౌరులు తమ ఇష్ట ప్రకారం ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ నిబంధన బలవంతపు మత మార్పిడులను నిషేధిస్తుంది. 26వ నిబంధన మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను తెలియజేస్తుంది.
ప్రతి మతస్థుడు తన మత వ్యవహారాలు నిర్వహించుకోవడానికి తమకు సంబంధించిన మత సంస్థలను, ధర్మాదాయ సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. 27వ నిబంధన ప్రత్యేక మత వ్యాప్తికి, మత పోషణకు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం నిషేధం అని తెలియజేస్తుంది. ప్రత్యేక మత వ్యాప్తికి, మత పోషణకు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం నిషేధం అని తెలియజేస్తుంది. 28వ నిబంధన ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన నిషేధిస్తుంది. అయితే మత సంస్థలు తమ అభివృద్ధి కోసం నెలకొల్పే మద్రాసాలు, క్రిస్టియన్ మిషనరీలు, వేద పాఠశాలలో మాత్రం మత బోధన ఉండవచ్చు. విద్యార్థి యొక్క మనోభావాలకు విరుద్ధంగా మాత్రం మత బోధన చేయకూడదు. ఈ మత స్వాతంత్ర హక్కు భారతదేశం ఒక లౌకిక భావనకి కట్టుబడి ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. లౌకికత్వం అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి నిబంధనలు సెక్యులరిజం, ఈ లౌకికత్వం గురించి పేర్కొంటున్నాయి. విద్యా సాంస్కృతిక హక్కు, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్, ఆర్టికల్ 29 నుంచి 30 వరకు ఉన్నటువంటి ప్రకరణలు వివరిస్తున్నాయి. 29వ నిబంధన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి అధికారం కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. 30వ నిబంధన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ ప్రత్యేక భాష, లిపిని సంరక్షించుకోవడానికి విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చని, నిర్వహించుకోవచ్చని, వాటికి సంబంధించి స్థిరచర ఆస్తులను సంపాదించుకోవచ్చని తెలియజేస్తుంది. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిరక్షణ హక్కు గురించి వివరిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును ప్రాథమిక హక్కుల హృదయం లాంటిదని పేర్కొన్నారు. ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు 32వ నిబంధన ప్రకారం, అలాగే హైకోర్టులు 226 నిబంధన ప్రకారం 5 రకాలైనటువంటి రిట్లు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. రిట్ అనగా తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కోర్టు ఆదేశం, ఆజ్ఞ అని అర్థం. హెబియస్ కార్పస్, టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అనగా బందీని కోర్టులో ప్రవేశపెట్టమని అర్థం. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులపై కూడా ప్రవేశపెట్టవచ్చు. మాండమస్, వీ కమాండ్ అనగా మేము ఆజ్ఞాపిస్తున్నాము, ఉన్నత ఆదేశము అని అర్థం. ఒక ప్రభుత్వ అధికారి కానీ, ప్రభుత్వ సంస్థ కానీ తన ప్రాథమిక బాధ్యతలను, తమ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడు దాన్ని నిర్వహించాలని కోర్టు ఇచ్చేటువంటి ఆదేశం. ఇది కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే ప్రవేశపెడతారు. ఈ రిట్ను రాష్ట్రపతి, గవర్నర్లపై ప్రవేశపెట్టరాదు. ప్రొహిబిషన్, టు ప్రొహిబిట్ అనగా నిషేధించడం అని అర్థం. క్రింది కోర్టు తాను విచారిస్తున్న కేసును వెంటనే నిలిపివేయమని పై కోర్టు ఇచ్చేటువంటి ఆదేశం. దీన్ని కోర్టుల మీద మాత్రమే ప్రవేశపెట్టాలి. సెర్ష్యూరరీ, టు సర్టిఫై అనగా ధృవీకరించుట. క్రింది కోర్టు నిలిపివేసిన కేసును పక్క కోర్టుకు కానీ లేదా పై కోర్టుకు కానీ బదిలీ చేసి ధృవీకరించమని కోర్టు ఇచ్చే ఆదేశం. దీన్ని ప్రొహిబిషన్కి జతగా జారీ చేస్తారు. కోవారెంటో, టు వాట్ అథారిటీ అనగా ఏ అధికారంతో అని అర్థం. చట్టపరమైన అర్హతలు లేకుండా ఒక వ్యక్తి ప్రభుత్వ అధికారాన్ని నిర్వహిస్తుంటే ఆ అధికారిని తొలగించమని కోర్టు ఇచ్చేటువంటి ఆదేశం. ఇవి ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కులను ఈ నిబంధనలో పేర్కోవడం జరిగింది. ఈ విధంగా ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో 3వ భాగంలోని 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్లో విపులంగా పేర్కోవడం జరిగింది. ప్రాథమిక హక్కుల తాత్కాలిక రద్దు. రాష్ట్రపతి 352వ నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 19వ నిబంధనలోని 6 స్వాతంత్రాలు తక్షణమే రద్దు చేయబడతాయి. అలాగే ఆర్టికల్ 20, 21 నిబంధనలను కూడా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. మిగిలినటువంటి ప్రాథమిక హక్కులు అన్నింటినీ కూడా తాత్కాలికంగా రద్దు చేసే అధికారాన్ని రాష్ట్రపతి కలిగి ఉంటారు. కానీ మిగిలిన ప్రాథమిక హక్కులను తాత్కాలిక రద్దు చేసినప్పుడు పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో 1 నెలలోపు ఆమోదించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు
3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ ఒక్కసారి కూడా ప్రాథమిక హక్కుల్ని రద్దు చేయలేదు. 1967లో గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారం లేదని తెలియచేయడం జరిగింది. 1973లో కేశవానంద భారతి కేసు ప్రాథమిక హక్కులకి సంబంధించి చాలా అతి ముఖ్యమైనటువంటి కేసుగా పేర్కోవచ్చు. 1973లో కేశవానంద భారతి వర్సెస్ కేరళ ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఇంతకు పూర్వం ఉన్నటువంటి గోలక్నాథ్ కేసు తీర్పును మార్పు చేస్తూ రాజ్యాంగంలో ఏ భాగాన్నన్నా సవరించేటువంటి అధికారం పార్లమెంటుకి కలదని పేర్కొంది. అయితే పార్లమెంటు చేసే ప్రతి రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక లక్షణాలకు లోబడి ఉండాలని పేర్కోవడం జరిగింది. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. విధి అంటే ఒక వ్యక్తి ఇతరుల కోసం నిర్వర్తించవలసిన పని లేదా బాధ్యత అని అర్థం. ప్రతి పౌరుడు తన దేశం పట్ల, తోటివారి పట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాలి. విధులనేవి ప్రజల్లో సామాజిక చైతన్యం, బాధ్యతలను కల్పించడానికి ఉద్దేశించి రూపొందించినవి. మానవుడు నిర్వర్తించవలసిన కనీస విధులను ప్రాథమిక విధులుగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులను రూపొందించలేదు. కానీ దేశాభివృద్ధికి, సామ్యవాద నిర్మాణానికి పౌరులకి కేవలం హక్కులే కాక విధులు కూడా ఉండాలని భావించి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1976లో సర్దార్ స్వర్ణసింగ్ కమిటీ సిఫార్సులు అనుసరించి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఈ విధులను పూర్వపు సోవియట్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ప్రాథమిక విధులకు న్యాయస్థానాల సంరక్షణ లేదు. ప్రాథమిక విధులను అమలు చేయడానికి న్యాయస్థానాలని ఆశ్రయించలేము. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేసి 10 ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని 4A భాగంలో 51A అనే ప్రకరణలో చేర్చడం జరిగింది. అలాగే 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భారత పౌరులకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ ఆశయాల పట్ల, సంస్థల పట్ల, జాతీయ పతాకం, జాతీయ గీతం పట్ల విధేయతను చూపాలని చెబుతుంది. స్వాతంత్ర సాధనకై జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను గౌరవించి అనుసరించాలి. భారతదేశ సార్వభౌమత్వ, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవాలి. దేశాన్ని రక్షించుకోవడం అవసరమైనప్పుడు జాతీయ సేవలో పాల్గొనాలి. మత, భాష, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారతీయ ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవాలి. అలాగే మహిళల గౌరవానికి విరుద్ధమైనటువంటి పద్ధతులను విడనాడాలి. సుసంపన్నమైన వారసత్వాన్ని, వైవిధ్యంతో కూడుకున్నటువంటి సంస్కృతిని సంరక్షించుకోవాలి. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ వాతావరణాన్ని సంరక్షించుకొని పెంపొందించుకోవడం, ప్రాణికోటి పట్ల కారుణ్యాన్ని చూపించాలి. శాస్త్రీయ వైఖరి, మానవతావాదం, సమతా సంస్కరణ దృక్పథం కలిగి ఉండాలి. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, హింసను విడనాడాలి. జాతి ఉన్నత స్థాయిల్లోకి ఎదగడానికి వ్యక్తిపరంగా, సామూహికంగానూ సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. 6 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలబాలికలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు తగిన విద్యా సదుపాయాలు కల్పించాలి. ఈ మొత్తం ప్రాథమిక విధుల్లో 10 ప్రాథమిక విధులు 1977 జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 11వ ప్రాథమిక విధి 2002 డిసెంబర్ 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
ప్రాథమిక విధులకు న్యాయస్థానాల సంరక్షణ లేకపోయినప్పటికీ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే బాధ్యతారహితమైనటువంటి పౌరులకు ఇవి హెచ్చరికలుగా ఉంటాయి. ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలు భారత రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలుగా పేర్కోవచ్చు. ఆదేశ సూత్రాలను భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ప్రకరణలు వీటిని పేర్కొంటాయి. భారతీయులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను, న్యాయాన్ని అందించడానికి ఆదేశ సూత్రాలు దోహదపడతాయి. ఆదేశ సూత్రాల పరిణామం. ఆదేశ సూత్రాలను మొదట్లో రోమన్ సామ్రాజ్యం అనుసరించింది. తరువాత స్పెయిన్, ఐర్లాండ్, చైనా, జర్మనీ రాజ్యాంగాల్లో వీటి యొక్క ప్రస్తావన ఉంది. 1931 కరాచీ తీర్మానము, 1948లో యుఎన్ఓ చేసినటువంటి విశ్వమానవ హక్కుల ప్రకటన, అలాగే గాంధీజీ బోధనలలో దృష్టిలో పెట్టుకొని ఆదేశ సూత్రాలను రూపకల్పన చేశారు. వీటినే నిర్దేశక నియమాలని, రాజ్య విధాన నిర్ణయక సూత్రాలుగా పేర్కొంటారు. ఆదేశిక సూత్రాల లక్షణాలు. ఇవి సంక్షేమ రాజ్య స్థాపనకై ఉద్దేశించబడినవి. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ నిర్దేశక నియమాలను ప్రాథమికాలుగా భావిస్తారు. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఈ ఆదేశ సూత్రాలు. ఇవి ప్రభుత్వం యొక్క అధికార పరిధిని పెంచుతాయి. అయితే వీటిని ఆర్థిక వనరుల లభ్యత మేరకు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. వీటిని అమలుపరచకపోయినా ప్రభుత్వం ఎలాంటి చట్టధిక్కార చర్యను చేసినట్లుగా పరిగణించరు. ఎందుకంటే వీటికి న్యాయస్థానాల సంరక్షణ లేదు. వ్యక్తి ప్రగతి కంటే సామాజిక శ్రేయస్సును పెంపొందించడమే వీటి ప్రధాన లక్ష్యం. ఆదేశక సూత్రాల వర్గీకరణ. భారత రాజ్యాంగంలో పర్టికులర్గా ఆదేశక సూత్రాల గురించి వర్గీకరణ ఏమీ లేకపోయినప్పటికీ కూడా మన సౌలభ్యం కోసం ఆదేశ సూత్రాలను 3 విధాలుగా వర్గీకరించడం జరిగింది. ఆదేశ సూత్రాలను సామ్యవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలుగా విభజించడం జరిగింది. సామ్యవాద సూత్రాలు సామ్యవాద శ్రేయోరాజ్య సిద్ధాంత స్థాపన లక్ష్యంగా సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందిస్తాయి. రాజ్యాంగంలోని 38, 39, 41, 42, 43, 46, 47 ప్రకరణలు సామ్యవాద సూత్రాల గురించి వివరిస్తాయి. 38వ ప్రకరణ రాజ్యంలో ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయాలు దక్కేటట్లుగా చూడాలని పేర్కొంటుంది. 39వ ప్రకరణ ప్రకారం రాజ్యం ఈ క్రింది పేర్కొన్న చర్యలను అమల్లో ఉంచడానికి కృషి చేయాలని చెప్తుంది. అవేంటంటే తగినంత జీవనోపాధి అవకాశాలను కల్పించడం, అంటే ప్రజలందరికీ కూడా జీవించడానికి అవసరమైనటువంటి పని హక్కును కల్పించాలి. సమిష్టి సంక్షేమానికి దోహదపడే భౌతిక వనరులను, సంపదను పంపిణీ చేయడం. స్త్రీ పురుషులందరికీ సమాన వేతనాన్ని అందించడం, సమాన పనికి సమాన వేతనాన్ని అందించడం జరుగుతుంది. బాల కార్మికులకు రక్షణ కల్పించడం, జాతీయ సంపదను వికేంద్రీకరించడం, కార్మికుల ఆరోగ్యం, శక్తి దుర్వినియోగం కాకుండా చూడడం, బాలబాలికలను, యువకులను దోపిడీకి గురి కాకుండా రక్షించడం, ఇవన్నీ కూడా ప్రకరణలో పేర్కోవడం జరిగిందనమాట. దీనికి అనుకూలంగానే పని హక్కు, అలాగే సహజ వనరులపై ప్రభుత్వ నియంత్రణ, చౌక దుకాణాల పంపిణీ, సంపద వికేంద్రీకరణ, ఒక్కళ్ళ వద్దే సంపద కేంద్రీకృతం కాకుండా పేద ధనిక